ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డివిజనల్గా ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఎస్సీ స్టేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ చౌటుప్పల్ ఏడి ఆపరేషన్ చౌటుప్పల్. ఈరోజు నాకు ఈ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు రావడము విత్ కోఆపరేషన్ ఆఫ్ దిస్ మెగా సిటీ కళా వేదిక అండ్ మదర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ నిర్వాహకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అనేది మేము ఇంతకాలం నేను చేస్తున్న మా యొక్క కార్యక్రమాలకు ఒక అడిషనల్ బూస్ట్ ఇస్తుందండి. ఈ ఇచ్చిన ఒక బూస్టింగ్తో ముందు ఇట్లాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసి అసోసియేషన్ బలోపేతాన్ని నేను చేస్తామని తెలియజేస్తున్నాను. సేవా కార్యక్రమంలో ఏమేమి చేశారు? మేజర్గా మాది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ సంఘంలో ఉన్న ఎంప్లాయీస్ వివిధ పోస్టులో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ మేనేజ్మెంట్కి వాళ్ళ దృష్టిని తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడంలో అసోసియేషన్ ముందుండి నడిపిస్తుంది. మా అసోసియేషన్ పెద్దలు వాళ్ళు నడిపించిన విధంగా మేము వారి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తూ కింద స్థాయి వరకు అసోసియేషన్ యాక్టివిటీస్ని తీసుకెళ్ళి వాళ్ళందరినీ చైతన్యపరిచి అంబేద్కరిజాన్ని అందరితో మూవ్మెంట్ తీసుకురావడం అనేది అసోసియేషన్ ద్వారా. మీ అండర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మా ఎంప్లాయీస్ మా అసోసియేషన్ స్ట్రెంత్ మోర్ దెన్ 5,000 మెంబర్స్ అండి. అసోసియేషన్ లేదండి, మాది టోటల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వరకు ట్రాన్స్కో, జెన్కో అండ్ 2 డిస్కామ్ ఇవన్నీ కలిపి చాలా పెద్ద అసోసియేషన్. మాది మిడ్ కాంపౌండ్లో మాకు అసోసియేషన్కి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఈ అసోసియేషన్ ద్వారా మేము అంటే ఈ ఒక్క ఉద్యోగుల సంక్షేమమే కాకుండా సోషల్గా కూడా వికాస్ అనే ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు చేసాము. హాస్టల్ స్కూల్ బుక్స్ పంచడం కానీ ఇలాంటివి ఎడ్యుకేషన్ చైతన్యపరచడము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయడం ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగి ఈ అవార్డు తీసుకోవడం మీరు మీ గ్రూప్తో పాటు మీ టీంతో పాటు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డూ ఫీల్? ఈ అవార్డు తీసుకోవడం అనేది ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవార్డ్స్ అన్నది మనకు ఒక రివార్డ్ టైప్లో ఒక ఉత్సాహాన్ని ఇస్తుంటుంది, బూస్టింగ్ ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుకు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని ఒక ఉత్సాహాన్ని నింపే ఒక కార్యక్రమమే అవార్డ్స్. గుర్తింపు వచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంతకుముందు అవార్డ్స్ తీసుకున్నారు సార్, లేకపోతే ఇదే మొదటిసారి తీసుకున్నారు? ఇదే మొదటి అవార్డు అండి. సార్ ఈ ఆర్గనైజర్కి ఈ సంస్థకి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవార్డు ఇచ్చింది ఈ అవార్డు ఇచ్చిన ఈ ఆర్గనైజేషన్కు మెగా సిటీ సంస్థకు మరియు మదర్ ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. వారు క్లోజ్ చేయండి సార్. ఓకే, హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను కిరణ్ బేజాడి. మీరు ఇన్స్టిట్యూట్ వచ్చిన ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్కి వచ్చిన ఒక ఆర్టిస్ట్గా వచ్చిన యాజ్ వెల్ యాజ్ న్యూస్ రీడర్గా వచ్చిన. సో ఐమ్ వన్ ఆఫ్ ది సీనియర్ డైరెక్టర్ ఆఫ్ నెట్జ్యూస్ టెక్నాలజీస్. సో ఈ అవార్డు తీసుకున్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డా టు గెట్ దిస్ స్టేజ్. సో ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎవరైతే కండక్ట్ చేశారో ఈ ఫంక్షన్ డాక్టర్ విమలా నీలం గారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఫర్ కాలింగ్ మీ. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద గర్ల్స్ హూ హ్యావ్ డన్ దిస్. చిన్న అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలామంది ఈ ప్రోగ్రామ్ చేశారు. ఐమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో డైరెక్టర్గా యాక్టర్గా ఏవేవి చేశారు? ఇప్పుడు నాది వచ్చేసి రీసెంట్గా మర్సీ కిల్లింగ్ రిలీజ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లైక్ అది ఓటీటీలో వస్తుంది. నెక్స్ట్ 2 నేమ్స్ ఐ డస్ నాట్ వాంట్ టు రివీల్ దట్, ఇప్పుడే రివీల్ చేయొద్దు. బట్ యూ కెన్ సీ మీ యాజ్ అ విలన్. సో నాకు మర్సీ కిల్లింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి రమణ గారు, అతని 3rd మూవీ. ప్రొడ్యూసర్ గారు వచ్చేసి బాలకామేశ్వరి గారు. ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా ఒకటి రమణ గారు ఉన్నారు, ఇంకొకటి వేరే ఉన్నారు. సో దట్ డస్ నాట్ వాంట్ మీ టు రివీల్. అసలు నా లుక్ కూడా రివీల్ చేయొద్దు అన్నారు. దిస్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఈ అవార్డు మీకు ఇది మొదటిసారి రావడం సార్? నేను చాలా అవార్డ్స్ తీసుకున్నా. ఈవెన్ రీసెంట్లీ సుష్మిత రెడ్డి గారు నంది అవార్డ్స్ ప్రోగ్రాంలో కూడా నంది అవార్డు తీసుకున్నా. సో లైక్ ఈ ఇయర్ లైక్ నాకు కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. చాలా అవార్డ్స్ విత్ ఇన్ లైక్ స్పాన్ ఆఫ్ 4 months చాలా అవార్డ్స్ తీసుకున్నా. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరైనా కష్టపడితే ఒక డే వస్తుంది, ఆ స్టేజ్ మాత్రం వచ్చింది అని ఐ ఫీల్. సో ఐ ఫీల్ ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడల్లా రావాలని కోరుకుంటున్నాను. నాది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో మర్సీ కిల్లింగ్ మేబీ నెక్స్ట్ 5-6 daysలో యూ కెన్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ డాక్టర్ విమలా గారికి థ్యాంక్ యూ సో మచ్.